హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాల్సో. ప్రెసెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద వెహికల్స్ చూపిస్తున్నాను. ఈరోజు మీ ముందుకి హోండా క్రెటా తీసుకురావడం జరిగింది సార్. 1.6 SX ఆప్షనల్ బండి, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ ఈ బండిలో అయితే. టాప్ ఎండ్ 2016 బండి. టాప్ ఎండ్ వేరియంట్, బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. అన్ని కంపెనీ నుంచి వచ్చినటువంటి గ్లాసులు డోర్లు ఉన్నాయి సార్. కంపెనీ మార్కింగ్స్ తో కూడా ఉంది. ఇంజిన్ అయితే ఎక్కడ ఎటువంటి లీకేజ్ అనేది లేదు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, డిఆర్ఎల్స్ ఉంటాయి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. రెండింటికి 2 స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది సార్ స్క్రీన్ లోనే. సార్ నీట్ గా డీటెయిల్ గా చూపిస్తాను. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ లేదు రావు, ఫుల్ పేమెంట్ కట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్లు కానీ, ఇక్కడ కొంచెం అమౌంట్ కట్టి అక్కడ తర్వాత కొంచెం అమౌంట్ అయితే ఇవ్వరు సార్ బళ్ళు. మొత్తం ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేసి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే పెట్టినట్లయితే మీ ఆర్టీఓ కోడ్ చెప్పి దాని పేరు మీద నేను ఎన్ఓసి అప్లై చేసి మీకు బండి పంపించడం జరిగింది. లేదు మీరు వచ్చి చూసుకుని తీసుకెళ్తా అంటే వచ్చి చూసుకుని తీసుకెళ్ళాను సార్. మీకు టెన్షన్ ఉండదు, నాకు టెన్షన్ ఉండదు. షోరూమ్ ట్రాక్ ఉందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు మీరైతే బండి. నేను ఒకసారి దీనికి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది, 95,000 తిరిగింది. అది కూడా షోరూమ్ ట్రాక్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ తీసి పెట్టాను ఈ బండిది. సార్ నీట్గా డీటెయిల్గా చూపిస్తాను సార్. బండి చూసుకోండి. చూసుకోవచ్చు, వైట్ కలర్ వెహికల్ సార్. క్రెటా SX ఆప్షనల్ 1.6 ఇంజన్, టాప్ ఎండ్ వేరియంట్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. టచ్అప్లు అంటారు, అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్ అనేది కామన్ సార్ ఏ బండికైనా సరే. ఎల్ఐ వీల్స్ కూడా ఇది డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ వస్తాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డిఆర్ఎల్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, ఆటో ఫోల్డెడ్ మిరర్స్, రిమోట్ సెన్సార్ కీస్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇదైతే మోడ్రన్ కాన్వెంట్ స్కూల్ సార్. స్కూల్ యొక్క ప్రిన్సిపల్ కార్ అయితే ఇది. కంపెనీ పేరు మీద అయితే ఉండడం జరిగింది. 95,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇండికేటర్స్ ఉంటాయి, ఆటో ఫోల్డెడ్ మిరర్స్ వస్తాయి. టైర్లు కూడా 100కి 70-80% టైర్ పర్సెంటేజ్ ఉంది, చూసుకోవచ్చు. ఎల్ఐ వీల్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు, చూసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సార్. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్, చూసుకోవచ్చు. హోండా కంపెనీ గ్లాసే. ఎక్కువ సెన్సార్ ఉంటుంది, చూసుకోవచ్చు. డోర్ యొక్క పేస్టింగ్ చూసుకోండి, మొత్తం కంపెనీ పేస్టింగ్తోనే ఉంది సార్. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. మిర్రర్ అడ్జస్ట్ ఉంటుంది. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్, డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్, పిల్లర్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. పిల్లర్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సీట్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 2 ఎయిర్ బ్యాగ్లు. ఈ పిల్లర్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. సీట్ కవర్లో లెదర్ సీట్ కవర్లు వేయించుకోవడం జరిగింది సార్. 80-90% లెదర్ సీట్ కవర్లు అయితే ఉండడం జరిగింది ఫ్రంట్ సైడ్వి. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, మొత్తం పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. కవర్స్ చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చినటువంటి కవర్స్ అలాగే ఉన్నాయి. కేవలం 95,000 కిలోమీటర్లు తిరిగింది సార్. మొత్తం చూపిస్తాను నేను మీకు ఇంటీరియర్ కూడా. హోండా గ్లాస్ షోరూమ్ నుంచి వచ్చినటువంటిది, ఇది కూడా చూసుకోవచ్చు. హోండా సర్వీస్ది స్టిక్కర్, మొత్తం బీజీ కోడ్తో అయితే ఉండడం జరిగింది సార్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్తో అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. పిల్లర్స్ అన్ని ఒరిజినల్లో, ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. సీట్ కవర్లు 100కి 80-90% సీట్ కవర్లు ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ కూర్చోలేదు అనుకోండి సార్, అసలు నలగలేదు సీట్ కవర్లు అయితే. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ వస్తాయి, ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు. రూఫ్ కూడా, పైన రూఫ్ గ్రిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాక్ సైడ్ టైర్ చూసుకోవచ్చు, 100కి 70-80% బ్యాక్ సైడ్ టైర్ ఉండడం జరిగింది. ఎల్ఐ వీల్ అక్కడ డ్యామేజ్ అనేది లేదు సార్. డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ వస్తాయి. SX ఆప్షనల్కి మాత్రమే డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ వస్తాయి సార్, మిగతా అన్నిటికీ నార్మల్ ఎల్ఐ వీల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్లు అయితే లేవు సార్. అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్ అనేది కామన్, చూసుకోవచ్చు. బంపర్కి టచ్అప్ మాత్రమే జరిగింది, పెయింట్ పడలేదు. ఓన్లీ గీతలు కలం టచ్ ఇచ్చారు అంతే, చూసుకోవచ్చు. కంపెనీ పెయింట్తో అయితే ఉండడం జరిగింది, రీప్లేస్ అనేది జరగలేదు. డిక్కీ కూడా మొత్తం ఒరిజినల్, క్వార్టర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ ఉంది. స్టెఫ్నీ కూడా 100కి 70-80% స్టెఫ్నీ టైర్ ఉండడం జరిగింది సార్. జాకిరాడ్ వీల్ పైన ఉన్నాయి, ఎటువంటి రస్టింగ్ అయితే లేదు, డిక్కీలో డ్యామేజ్ అనేది లేదు. ఇక్కడ ఒక లైట్ వస్తుంది, బూట్ స్పేస్ కూడా చాలా ఉంటుంది సార్ మీకు. అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్ మాత్రమే జరిగింది సార్ బండికి. కలం టచ్ ఇచ్చారు, అది కూడా పెయింట్ అయితే పడలేదు.
మొత్తం ఒరిజినల్ పెయింట్తో అయితే ఉండటం జరిగింది. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు, ఇక్కడ స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. మైనర్గా కనపడినట్టయితే ఉంటాయి సార్, పెద్దవి అయితే ఉండవు. మీరు సెకండ్ హ్యాండ్ బండి కాబట్టి గీతలు పడకుండా అయితే బండి అనేది ఉండదు. లెవెల్ డ్యామేజ్ లేదు. టైర్ కూడా ఒక 60-70% టైర్ పర్సెంటేజ్ ఉంది చూసుకోవచ్చు. పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ చూసుకోవచ్చు, మొత్తం జెన్యూన్ ఉంది సార్ బండి అయితే. షోరూమ్ ట్రాక్ లేకపోతే మీకు ఆర్సీ పెడతాను సార్, ఆర్సీ చూసుకొని షోరూమ్ ట్రాక్ మీరు చెక్ చేయించుకోవచ్చు. దీనికైతే షోరూమ్ ట్రాక్ ఉంది, నేను చూపిస్తాను. ఆల్రెడీ తీయించడం జరిగింది. హుండాయ్ గ్లాసు, బీజీ కోడ్ చూసుకోవచ్చు. ఆటో ఫోల్డర్ మిర్రర్స్, ఈ ఇండికేటర్ కూడా వర్కింగ్లో ఉంది. నాన్ పొల్యూటింగ్ వెహికల్ స్టిక్కర్ ఉంది సార్, ఇది ఉంటే ఒరిజినల్ గ్లాస్ అని అర్థం చూసుకోవచ్చు. లెవెల్ డ్యామేజ్ అనేది లేదు. బానెట్ చూసుకోవచ్చు, 60-70% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్. హెడ్ ల్యాంప్స్ కూడా 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉండడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. యాప్రాన్స్ చూసుకోవచ్చు, లెగ్స్ చూసుకోండి, కంపెనీ మార్కింగ్ సార్ మొత్తం చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చినటువంటి మార్కింగ్స్ ఇవన్నీ, షోరూంలో మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు ప్లాంట్లో చూసుకోవచ్చు. మొత్తం పర్ఫెక్ట్ ఉంది. స్టిక్కర్లు కూడా చూసుకోవచ్చు, ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు, సార్. టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు. ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు సార్. ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇంజన్ స్టార్ట్ చేసుకోవడం, బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు. రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది సార్ బండికి అయితే. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. హుండాయ్ స్క్రీన్ సార్, కంపెనీ స్క్రీనే. ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది, మ్యాప్స్ ఉంటాయి, అన్నీ వర్కింగ్లో ఉన్నాయి సార్ బండికి అయితే. 6 గేర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. ఆటో క్లైమేట్ వర్కింగ్లో ఉంది, స్క్రీన్ వర్కింగ్లో ఉంది, వర్కింగ్లో ఉంది. పర్ఫెక్ట్ ఉంది సార్. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. కొంచెం ఇన్బిల్ట్ నావిగేషన్, మ్యాప్స్ వర్కింగ్లో ఉన్నాయి. ఆటో ఫోల్డర్ మిర్రర్స్ వర్కింగ్లో అయితే ఉండటం జరిగింది. కేవలం 95,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్, జెన్యూన్ రీడింగ్. షోరూమ్కి 8వ నెలలో 20వ తారీఖు షోరూమ్కి వెళ్ళడం జరిగింది. 94,000 కిలోమీటర్లు అప్పుడు చూసుకోవచ్చు. 94,958 కిలోమీటర్లకి షోరూమ్కి వెళ్ళింది. 83,000కి ఒకసారి వెళ్ళింది, 77,000కి వెళ్ళింది, 66,000కి వెళ్ళింది. డేట్స్ చూసుకోవచ్చు, 2025 8వ తారీఖు, తర్వాత 2023, 22 అంతా షోరూమ్ హిస్టరీ ఉంది సార్. మీరు చెక్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ఆర్సీ పెట్టమంటే పెడతాను, లేదంటే బండి నెంబర్ కొట్టినా కొన్ని వచ్చేస్తాయి సార్. పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. సార్ ఇంజన్ కూడా స్టార్ట్ చేసి ఎలా ఉందనేది వినిపిస్తాను. నితిన్ ఇవర్ బయటకి చాలు కరో. సార్ ఇంజన్ సౌండ్ కూడా వినండి సార్, మీరు ఇంకా అర్థమవుతుంది. ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది. ఎక్సలెంట్దేనా, చాలా అంటే చాలా స్మూత్ ఉంది సార్. ఏబిఎస్ వస్తుంది. స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్స్, స్టిక్కర్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. బంద్ కరు. 2023లో బ్యాటరీ వేయించడం జరిగింది చూసుకోవచ్చు. డేట్ కూడా ఉంటుంది, 17/7/2023. బ్యాటరీ కూడా కొత్తదే సార్, 2 ఇయర్స్ అవుతుంది. బానెట్ డోర్ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది. అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ బండి అయితే. అక్కడ ఫోకస్ దబా. కార్ వచ్చేసి 2016 సార్, క్రెటా SX 1.6 SX ఆప్షనల్ 6 ఇయర్ బ్యాగ్స్ బండి. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ ఉంటుంది, అన్ని ఫీచర్లు ఉంటాయి సార్ దీంట్లో. సన్ రూఫ్ తప్ప. ఇది వచ్చేసి కేవలం 6,70,000 అడుగుతున్నారు. ఇదైతే ఫైనల్ రేట్ కాదు,
కొద్దిమటికి అయితే బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్ కాల్ చేయండి. మన వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.